ప్రార్థన చేసుకుని శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే వామి భూమిసుత పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుత శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదలయోః వాయవ్యాధికోనిశ్చ సుగ్రీవశ్చ విభీషణశ్చ ఉరాతారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజ కోమల రుచిం రామం భజే శ్యామలం శ్రీరామం భజే శ్యామలం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. మనం క్రితంసారి ప్రారంభించుకున్నప్పుడు ఒకానొక ప్రశ్న దగ్గర ఆగున్నాం. ఆ ప్రశ్న ఏమిటి అంటే, ఈ వంధ్యాపుత్రుడు లేదంటే ఈ ఆకాశ వృక్షముల కల్పన, ఒక సంతానం లేని స్త్రీకి కొడుకున్నాడు అని చెప్పటం, అలానే ఆకాశంలో వృక్షాలు ఉన్నాయి, చెట్లు ఆకాశంలో పెరుగుతాయి అనేటువంటి ఒక భావనతో ఈ జగదుత్పత్తిని పోల్చవచ్చా అని రాముల వారు అడుగుతున్నారు. ఎందుకంటే ఇవి రెండు ఎక్కడ ఉన్నాయి, అసలు జరుగుతాయా? సంతానం లేని స్త్రీకి కొడుకున్నాడు, లేదా ఆకాశంలో చెట్లు పెరుగుతున్నాయి అనేటువంటిది మనం ఎలాగ దీన్ని ఎలా చెప్పచ్చు? దీనికి జగదుత్పత్తికి పోలిక ఏంటి అని రాముల వారు వశిష్ఠ మహర్షిని అడుగుతుంటే, వశిష్ఠ మహర్షి చెప్పేటువంటి సమాధానం, ఆ రోజు అప్పుడు మనం అక్కడ ఆగున్నామంటే ఒకసారి మనం ఆలోచిద్దాం. దీనికి ఈ జగదుత్పత్తికి ఏమైనా పోలిక ఉన్నదా అనే చోట మనం క్రితంసారి అక్కడ వరకు వచ్చి ఆగాం. ఇవాళ దానికి కొనసాగింపు. ఓకే, ఒకసారి మనం వెళ్ళబోయే ముందర ఒకసారి ఈ భావనకి మీ ఆలోచనలు ఏంటి ఒకసారి చెప్తారా? ఏమనుకుంటారు? ఇవి ఆకాశంలో చెట్లు పెరుగుతున్నాయి అనేదానికి, ఈ జగత్తు యొక్క ఉత్పత్తి, దాని యొక్క క్షయము, ఇవన్నీ కూడా పోల్చదగినవి. గంగాధర్ గారు మీరేమైనా చెప్తారా మీ ఆలోచన? అంటే వంధ్యాపుత్రుడు అనేవి రెండు అది కైండ్ ఆఫ్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ కదా. ఐ మీన్ అంటే అది అర్థమైంది నాకు. బేసిక్గా బిడ్డ పుడితే ఆవిడ వంధ్యురాలు కాదు, లేకపోతే కనుక ఐ మీన్ సో అది అర్థమైంది. కానీ నాకు మేబీ ఆకాశంలో అవి కూడా అర్థమైంది. కానీ జగత్ ఉత్పత్తి క్షయము అవి వీటితో ఎలా కంపేర్ చేస్తున్నావు అన్నది నాకు అర్థం కాలే. ఓకే, మోహిని గారు మీ ఆలోచన ఏంటి? ఈదర్ మీరు అంతకుముందు అన్నట్టు ఆన్సర్ మనం ఎస్ ఆర్ నో చెప్పచ్చు అని అన్నారు కదా. సో మేబీ ఎస్ అనే అనుకుంటున్నాను. ఊహగా మనం చెయ్యగలుగుతామేమో. అంతకుముందు ఒక క్వశ్చన్ కి అన్నారు కదా మీరు. సో అంటే సృష్టి గలుగుతారా వాళ్ళు, మోక్షము ఇదైన వాళ్ళు అప్పుడు 2 weeks బ్యాక్ ఎప్పుడు అన్నారు కదా. సో ఆ విధంగా మేబీ అవుతుందేమో. బియాండ్ ఆ పాయింట్ నా బుర్రకి ఇంకా తట్టట్లేదు. ఇక్కడ నామరూపాలు లేవు అని చెప్తున్నట్టున్నారు. ఎందుకంటే నామం వంధ్యాపుత్రుడు అనేది ఒక నామం కదా, దాన్ని ఎవరికి పాయింట్ చేయలేవు.
అంటే ఒక నామం పాయింటర్ లేకుండా కూడా ఎగ్జిస్ట్ అయి ఉంది. కాబట్టి నామం అనేది ఉండకపోవచ్చు, నామం దేనికి పాయింట్ అయి ఉండక్కర్లేదు అని చెప్తున్నారు. లైక్ అదేదో ఎక్కడో చదివా నేను, ట్రీ ఈజ్ నాట్ యాక్చువల్లీ ద ట్రీ అంటాడు ఆయన, ఒక ఆయన. ట్రీ అని నువ్వు పిలుస్తున్నది ట్రీ కాదు, ట్రీ ఆబ్జెక్ట్ ట్రీ అని నువ్వు పిలుస్తున్నావు. నామం రూపం వేరే ఉన్నాయి, అక్కడ ఆబ్జెక్ట్ వేరే ఉన్నాయి. రెండోది ఆకాశంలో చెట్లు కనిపిస్తున్నాయి అనేది రూపం నిజం కాదు అని, కనిపిస్తున్నది నిజం కాదని కదా. సో రూపం కనిపిస్తోంది మీకు, ఆ రూపం ఆ చెట్టులాగే ఉంది కానీ అది చెట్టు కాదు. కాబట్టి నామరూపాలు రెండు నిజం కావు. సో దృశ్యం మామూలుగా మాట్లాడుకుంటే ప్రపంచంలో కనిపించే నామరూపాలు కాదు, వాటి వెనకాల వేరే ఉంది అని చెప్తున్నట్టున్నారు. నాకు అదే అనిపిస్తుంది. ఓకే, ఇక్కడ మనకి వశిష్ఠ మహర్షి ఏం చెప్తున్నారంటే, అంటే ముగ్గురు అభిప్రాయాలు కూడా చాలా కరెక్ట్ గా మ్యాచ్ అవుతున్నాయి. ఎందుకనంటే గంగాధర్ గారు మీరు అన్న మాట ఏంటంటే, ఈ రెండింటికి పోలిక ఎట్లా కదా, మీరు అన్నదానికి పోలిక ఎట్లా అంటే, ఇప్పుడు ఒకసారి ఇందాక మోహిని గారు అన్న మాటతో మనం దీనికి సమాధానం చెప్పుకోవాలి. ఏంటంటే ఒక ఊహలో, ఒక కల్పనలో జరగచ్చు కదా. ఇప్పుడు మీరు అవతార్ సినిమా చూశారు, ఆ అవతార్ సినిమాలో కొండలన్నీ కూడా గాల్లో వెళ్లాడుతూ ఉంటాయి, ఆ కొండల మీద మొక్కలు మొలుస్తూ ఉంటాయి కదా, రైట్? సో ఇప్పుడు ఆ కొండలకి ఆధారం అంటూ ఏం లేదు కదా, ఆ కొండలు నేల మీద లేవు, ఆ కొండలు గాల్లో వెళ్లాడుతున్నాయి, రైట్? అలాగే ఆకాశంలో మొక్కలు ఎందుకు రాకూడదు అని ఊహతో ఈ ప్రపంచాన్ని మనం ఎందుకు ఊహించకూడదు? ఇది కేవలం ఈ జగత్తు ఉత్పత్తి అనేది ఒక ఊహ మాత్రమే, ఒకరి ఊహ, ఒకరి ఆలోచన. ఆ ఆలోచనలో నుంచి ఇది వచ్చింది అని ఎందుకు ఊహించకూడదు? రైట్? ఆ ఎవడు వాడు లేకపోతే ఎవరి ఊహ అనేది తర్వాత వెళ్దాం. వాడు భగవంతుడా, బ్రహ్మదేవుడా, పరమేశ్వరుడా, ఇవన్నీ తర్వాత వెళ్దాం. కానీ ఎవరు ఒక కల్పన అంటే కేవలం ఒక ఆలోచన మాత్రమే అనేటువంటి ఆ భావనతో మనం చూసాం అనుకోండి, అప్పుడు ఈ రెండింటికి సమాధానం పోలిక కుదురుతోంది కదా. అలానే మోహిని గారు మీరు అనేది కరెక్ట్. ఎందుకంటే ఇది కేవలం ఒక ఊహ నుంచి మాత్రమే. అంటే ఇప్పుడు ఈ ఆకాశంలో చెట్లు మొలుస్తున్నాయి లేదంటే గనక అంటే అది ఒక ఆలోచనలోంచి వచ్చింది కదా, ఏదైనా ఆలోచించవచ్చు. ఆ ఆలోచనలో నుంచి దానికి మన సరిపోయినటువంటి పోలికని మనం చెప్పుకుంటున్నాం. చెప్పండి. అంటే ఇంకొకటి బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అని కూడా కనెక్ట్ అవుతుంది కదండి ఇక్కడ. అంటే అంత అబద్ధమే అయినప్పుడు ఏదైనా పాసిబుల్ లే కదా. సో ఆయన ఒక్కడే సత్యం అంటారా? అది కూడా ఒక అదే బ్రహ్మము అనే దానికి మనం వెళ్దాం. అసలు బ్రహ్మ ఎవరు అదంతా కూడా మనకి ముందర వస్తాయి యాక్చువల్గా. ఓకే, ప్రస్తుతానికి మీ ఆలోచనలో మీరు కరెక్ట్. ఓకే, బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అనే దాంట్లో ఎవడో ఒకడు ఉన్నాడు, వాడి ద్వారా ఈ జగత్తు ఉత్పత్తి జరిగింది. ఆ ఉత్పత్తి ఎవడైతే ఉన్నాడు అని మనం అనుకుంటున్నామో వాడి యొక్క ఊహా రచన కల్పన మాత్రమే కదా అని అనుకున్నాం. వాడి ద్వారా వెళ్తున్నాం మనం. మురళి నువ్వు అన్నది కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ నామరూపాలు అనేవి ఒకదానికి మనం ఆపాదించాం. ఒకటి మనకి కనిపించింది, ఆ కనిపించిన దానికి మనం ఆపాదించాం. ఓకే, అది ఎటువంటి ఆపాదన అంటే మనం అంతవరకు చూసినటువంటి దానిని వేరే దానితో పోలుస్తూ ఇది అలా ఉంది కదా అని దాన్ని ఆపాదించాం మనం, అంతే కదా. ఇప్పుడు చెట్టుని ఇది చెట్టు లేకపోతే ఇది పుట్ట అని మనం ఎలా చెప్తున్నాం?
అంతకు మునుపు మనం చదువుకున్న వాటిల్లో నుంచి కానీ, అంతకు మునుపు మనకి పూర్వంగా ఉన్నటువంటి ఒక జ్ఞానంతో పోల్చి దీనిని అది ఇదేమో అనేటువంటి ఒక ఊహతో, ఒక ఆలోచనతో పోలుస్తున్నాం మనం. రైట్? ఆ పోల్చిన దానికితో మనం ఇది ఇలా ఉండొచ్చు అనే దానితో సమాధాన పడుతున్నాం. కాబట్టి అది నామమే కావచ్చు, దాని గుణమే కావచ్చు, ఇది అంతకు మునుపు చూసిన దానితో మనం పోల్చి దానికి చెప్తున్నాం. అందుకోసమని ఇక్కడ నీ సమాధానం కూడా చాలా కరెక్ట్ గా ఉంటుంది. సో ఇక్కడ కేవలం మనకి వశిష్ఠ మహర్షి చెప్పినటువంటి సమాధానం ఇదేనా అంటున్నావు వాళ్ళు? వశిష్ఠుడు అది ఏం చెప్పారా అని. అదే దానికే వస్తుంది. ఏమంటారంటే, రామా, ఈ వంధ్యాపుత్రులు లేకపోతే ఈ ఆకాశంలో కనిపించేటువంటి అరణ్యాలు అని ఏవైతే నువ్వు అంటున్నావో వాటికి ఈ జగత్తుకి పోలిక ఉన్నది. ఎలా ఉన్నది అని అంటే, ఇప్పుడు ఒకసారి మనం ఎప్పుడైనా నిండు పున్నమి నాడు చంద్రుణ్ణి చూసాం అనుకోండి, ఓకే, ఆ చంద్రుడి ఒక్కొక్కసారి మనకి చంద్రుడు చక్కగా గుండ్రంగా కనిపిస్తాడు. కొన్ని సార్లు ఏమవుతుంది, ఆ చంద్రుడి చుట్టూతా కూడా, ఆ నిండు పున్నమి నాటి చంద్రుడి చుట్టూతా కూడా ఒక వలయం కనిపిస్తుంది, కాంతి వలయం కదా. ఒకసారి బాగా మేఘాలు పట్టున్నప్పుడు గనక, అంటే పూర్తిగా చంద్రుడిని కప్పేయకుండా చంద్రుడిని చూపిస్తూ ఆ కొంచెం పలచగా ఉన్న మేఘాలు ఆ చంద్రుడి ముందు ఉంటే, ఆ చంద్రుడి చుట్టూతా కూడా ఒక వలయం ఉంటుంది కదా, ఒక ఆరా లాగా ఉంటుంది కదా. ఇప్పుడు అక్కడ నిజంగా ఆ వలయం ఉందా? నిజంగా ఏదైనా ఉందా? లేదంటే నీ ఆలోచన. కేవలం ఒకరి ఆలోచనతోనే మనకి అలా అనిపించిందా, లేకపోతే నిజంగా ఆ వలయం ఏర్పడిందా? సత్యమైనది ఏమిటి అక్కడ? నిజంగా ఉన్నది ఏమిటి? చంద్రబింబం. ఆ చంద్రబింబం మీద పడేటువంటి కాంతి రిఫ్లెక్ట్ అయ్యి మనకి వెన్నెలుగా కనిపిస్తుంది కదా, వెన్నెలుగా అనిపిస్తుంది. ఆ వెన్నెల ముందర కొన్ని మేఘాలు రావటం వలన కొన్ని సమయాలలో ఆ వెన్నెల పడేటువంటి ఆ కిరణాల యొక్క కోణాలు, ఆ యాంగిల్స్ తో మనకి ఆ వలయం లాగా కనిపిస్తుంది. అంటే ఆ వలయం అనేటువంటి భావన ఎక్కడుంది? చూసేటువంటి వాడి యొక్క కళ్ళల్లో ఉంది, వాడి ఆలోచనలో, వాడి మేధలో ఉంది. వాడు దాంతో ఏం చేశాడు? అప్పుడు దాన్ని ఒక దాంతో పోల్చి చూసుకున్నాడు. అరే, ఇదేదో ఇంతకు మునుపు నేను చూసిన ఆకారం లాగా ఉంది, ఆ ఆకారంతో ఇది పోలుతోంది, కాబట్టి చంద్రుడి చుట్టూతా ఒక వలయం ఏర్పడింది అని చెప్తారు. అలాగే మోహిని గారు మీరు అన్నట్టు బ్రహ్మసత్యం జగన్మిథ్య అనే లెవెల్లో ఆలోచిస్తే, ఆ భావనలో ఆలోచిస్తే, బ్రహ్మ అనేవాడు, అక్కడ చంద్రుడు అనేవాడు బ్రహ్మ అయితే, ఆ చంద్రుడి చుట్టూతా ఏర్పడినటువంటి ఆ కాంతి వలయం మిథ్యే కదా ఒక రకంగా. అక్కడ యాక్చువల్గా లేదు, అది చూసినటువంటి వాడి కళ్ళలో, వాడి ఆలోచనలో, వాడి మేధలో మెదిలింది అంతే కదా. అలా రామ, నువ్వు అన్నట్టుగా ఇది కేవలం ఒక పోలిక, ఒక ఊహ, ఒక కల్పన మాత్రమే. యథా సౌవర్ణ కటకే దృశ్యమానమిదం స్ఫుటం కటకత్వం తు నైవాస్తి జగత్వం న తథా పరే. రామా, ఈ ఒక సువర్ణ వలయం, సౌవర్ణ కటకం, లేకపోతే ఒక బంగారు గాజు ఉందనుకోండి, అది బంగారమా గాజా? అది బంగారమా గాజా? బంగారమే కదా. కానీ మరి దీన్ని మీరు దేంతో పిలుస్తున్నారు? బంగారం అనే పిలుస్తున్నారా, లేకపోతే గాజు అని చెప్తారా? గాజు రూపం దాల్చిన బంగారము,
కానీ మీరు పిలిచేటప్పుడు షాప్కి వెళ్ళి నాకు గాజు రూపం దాల్చిన బంగారం ఇవ్వండి అని అడుగుతారా? కదా. అంటే మీరు ఒక ఒక కల్పనకి పేరు పెట్టి ఆ కల్పనే అది అని మాట్లాడుతున్నారు కదా. షాప్కి వెళ్ళి నాకు గాజులు చూపించండి అంటారా? మీరు ఎప్పుడైనా ఏదైనా నగలు కొట్టుకెళ్ళి నాకు గాజులు చూపించండి అంటారా? లేదంటే నాకు గాజుల రూపం దాల్చిన బంగారం చూపించండి అంటారా? బంగారం దాల్చినటువంటి గాజులు చూపించండి అంటారు. సుకే గాజులు ఇవ్వండి అంటారు. అలానే మనం కనబడుతున్నటువంటి ఆ రూపం గురించే మాట్లాడుతున్నాం కానీ అంతర్లీనంగా ఉన్నటువంటి ఆ బంగారం గురించి మాట్లాడాలి. ఇది కూడా అంతే. ఇప్పుడు యాక్చువల్గా ఇంతకు మునుపు రాములు వారు మనల్ని ఒక ప్రశ్న ఇస్తారు, ఇది జగత్తు అని ఎలా పేరు వచ్చింది, దీనికి ఎవరు పెట్టారు పేరు అని. ఎవరు పెట్టారు? బ్రహ్మ వచ్చి దీనికి ఏదైతే ఆ ఈ జగత్తుని సృష్టించిందో వాడొచ్చి చెప్పాడా దీన్ని జగత్తు అనాలరా, మీరందరూ కూడా దా పేరుతోనే పిలవండి అని? లేదు కదా. ఇది జగత్తు అని ఇది జగత్తు అని చెప్పంటారా మీరందరూ? ఇది జాయితే గచ్చతే ఇది జగత్తు, వెళ్ళేది వచ్చేది ఇది జగత్తు, కాబట్టి మీరందరూ దీన్ని జగత్తు అని పిలవంటారా అని ఎవరైనా అన్నారా? లేదు. మనం దీనిని జగత్ అంటున్నాం. ఎందుకంటే ఒరిజినల్ గా ఉన్నటువంటి బంగారాన్ని మనం గాజు అని మనం మాత్రమే చెప్తున్నాం కానీ, ఎందుకంటే దాని యొక్క రూప గుణాలను బట్టి మనం చెప్తున్నాం కానీ దానికి సంబంధించినటువంటి అందులో ఉన్నటువంటి సత్యమైన పదార్థాన్ని గురించి మనం మాట్లాడాలి. పైన కనిపించినటువంటి పదార్థాన్ని ఆ రూపానికి సంబంధించినటువంటి రూపగుణాలను మాత్రమే మాట్లాడుతున్నాం, వాటి గురించే మాట్లాడుతున్నాం. కాస్త అంతర్లీనంగా వెళ్ళి చూస్తే ఇప్పుడు ఒకరి రూపాన్ని చూడాలి అని అంటే, ఇది కొంచెం ఈ పోలిక నేను చెప్పేది కొంచెం గోరీగా అనిపించవచ్చు, బట్ ప్రతి ఒక్కళ్ళ మీద ఉన్నటువంటి ఆ చర్మాన్ని తొలగించి చూస్తే లోపల ఉన్నటువంటి ఆ రూపం యొక్క విశేషణాలు అన్నీ కూడా అందరికీ ఒకే రకంగా ఉంటాయి. అవే మాంసకృత్తులు, అవే అవయవాలు, అదే రక్త ప్రసరణ, అదే మేధ, అదే మజ్జ, అవే ఎముకలు. కేవలం పైన తొడిగినటువంటి చర్మంతో మాత్రమే ఆ రూపం ఏర్పడుతుంది. లోపలికి వెళ్ళి చూస్తే, అంటే ఇప్పుడు పైన ఉన్నటువంటి ఆ చర్మం మాత్రమే నామరూపాలు అనుకుంటే, ఆ లోపల ఉన్నటువంటి అసలైనటువంటి స్వరూపం ఏదైతే ఉన్నదో అది మాత్రమే సత్యమైనది. ఇదే. సో ఇప్పుడు జగత్తు అనేది బ్రహ్మమా, సత్యమైనటువంటి బ్రహ్మమేనా, లేకపోతే నామరూపాలతో మాత్రమే పిలువబడుతున్నటువంటి ఒక కల్పన? ఇక్కడ మనం రెండు రకాలుగాను చెప్పొచ్చు. చూసేవాడి దృష్టికోణం నుంచి ఇలా ఉంటుంది అనేటువంటి రెండు భావాలతోనూ చెప్పొచ్చు. చూసేవాడి అంటే ఇప్పుడు అందుకని ఎప్పుడైనా సరే జ్ఞానం అనేది అనుభవేక వైద్యం అంటారు. నువ్వు సొంతంగా అనుభవించి నువ్వు తెలుసుకోవాల్సిందే కానీ పక్కన వాడి దృష్టిలో పక్కన వాడు ఏదో చెప్పాడు, వాడు ఏదో అనుభవించి చెప్పాడు కాబట్టి నేను కూడా వాడిని ఫాలో అయిపోయి వాడు చెప్పిన దాన్ని నా మాటగా లెక్కేస్తాను అనంటే అది యాక్చువల్గా పూర్తిగా ఉన్నటువంటి ఒక మోక్ష జ్ఞానం, ముక్తి జ్ఞానం కాదు. ఎవరికి వారుగా అనుభవించవలసింది. అయితే ఇక్కడ మరి వాళ్ళు చెప్పేది, వీళ్ళు చెప్పేది, వశిష్ఠ మహర్షి చెప్పింది ఎందుకు వినాలి అనంటే ఒక మార్గదర్శనం మాత్రమే. ఒక గురువు గారి యొక్క మాటలు ఎందుకు వినాలి, లేకపోతే తెలిసిన వాళ్ళ యొక్క మాటలు ఎందుకు వినాలి అంటే కేవలం ఒక మార్గదర్శనం. ఆ గురువు ఆ మార్గంలో మాత్రమే చూపిస్తారు, కానీ ఆ మార్గంలో నడవాల్సింది, ఆ మార్గంలో నడిచి ఆ అనుకున్న లక్ష్యాన్ని చేరాల్సింది మనమే కదా, వేరేవాడు ఎవడో కాదు.
అది ఆ మార్గంలో వచ్చేటువంటి ఆయాసాలు, రొచ్చులు, రొప్పులు అనుభవించాల్సింది మనమే. అక్కడుండే ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు పడేటువంటి కష్టాలు, సుఖాలు, అందమైన ప్రదేశాలు, దుఃఖభరితమైన ప్రదేశాలు, నరకాలు, ఇవన్నీ కూడా అనుభవించాల్సింది మనమే కదా! సో, ఇవన్నీ గూడా మళ్ళీ ఒకళ్ళ కల్పనలో వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఒక సుఖం ఉన్నది అని అన్నానంటే, దీన్ని సుఖం అని అన్నానంటే, ఇంకోటేదో కష్టం లేకపోతే ఇంకోటేదో దుఃఖం అని చెప్తున్నట్టే గదా! ఇదొకదాన్ని సుఖం అన్నానంటే. లేకపోతే ఇది ఆనందం ఇది సంతోషం కలిగిస్తుంది అంటే, ఇంకోటి బాధ కలిగిస్తుంది అని చెప్తున్నట్టే గదా! అంతర్లీనంగా చెప్తున్న మాట అదే. ఇది ఎవరికి వారుగా అనుభవించవలసిందే. అందుకని ఇక్కడ రాముడు వశిష్ఠ మహర్షి చెప్పే మాట ఏంటంటే, ఈ ఈ బంగారం, సువర్ణ వలయం విడివిడిగా కనిపిస్తున్నా కూడా రైట్? ఈ వలయం ఇప్పుడు ఈ కాంతి వలయం ఈ చంద్రుడి చుట్టూతా, ఒక్కొక్కసారి సూర్యుడి చుట్టూతా కూడా ఏర్పడుతుంది. లేకపోతే ఒక్కొక్కసారి మనకి ఇంద్రధనుస్సు కనిపిస్తుంది 7 రంగుల్లోను. కాంతి పరావర్తనం చెందినప్పుడు కొన్ని నీటి అణువుల కింద వెళ్ళినప్పుడు మనం చదువుకున్న ఫిజిక్స్ వచ్చినప్పుడు చదివిన కాన్సెప్ట్ అది. కాంతి పరావర్తనం అనేది లైట్ రిఫ్రాక్షన్. సో అది వెళ్ళినప్పుడు ఆ కాంతి పరావర్తనం చెందినప్పుడు కొన్ని అణువుల కింద వెళ్ళినప్పుడు ఆ అణువుల్లో ప్రతిబింబించేటువంటి ఆ కాంతి ఎలా పరావర్తనం చెంది మళ్ళీ మనకి ఒక ఇంద్రధనుస్సులుగా కనిపిస్తున్నది కేవలం కాంతి ఒక్కటే. రైట్? ఇలా అయితే ఇక్కడ వశిష్ఠ మహర్షి ఇంకో మాట కూడా అంటున్నారు. రామ, ఆకాశంలో ఆకాశత్వం అంటే శూన్యమే కాక ఇంకొక వస్తువు ఏమైనా ఉన్నదా? అలాగే ఈ జగత్తు బ్రహ్మంలోనే ఉన్నది. ఇదే అసలైన బ్రహ్మము. కానీ దీనికి నామరూప గుణాలు పెట్టి ఇది నువ్వు, ఇది నేను, ఇది చెట్టు, ఇది పుట్ట, అది మట్టి, ఇలా వేరు వేరు ఆ జగత్తులోనే ఉన్నటువంటి ఆ గుణాలకి వేరు వేరు పేర్లని పెట్టి మనం వాటిని వేరు వేరుగా చూస్తున్నాం. కానీ ఇది అంతా కూడా ఒకే గుణం సంబంధించింది. ఇందాక ఆ ఇంద్రధనుస్సును తెల్లటి కాంతి చెప్పుకుంటే అది పరావర్తనం చెందినప్పుడు ఆ ఇంద్రధనుస్సులో ఉండేటువంటి రంగుల్ని మనం ఇది ఎరుపు, ఇది పసుపు, ఇది ఆకుపచ్చ, ఇది నీలం, ఇది బూడిద వర్ణం, ఇలా రకరకాల మనం వర్ణాలతో మనం పిలుచుకుంటున్నాం. కానీ అసలైనటువంటి కాంతి ఒకటే. ఇప్పుడు ఈ కాంతికి ఆ ఇంద్రధనుస్సులో కనిపించేటువంటి రంగులకి ఏమైనా తేడా ఉన్నదా? కేవలం ఆ రంగు తప్పితే అసలైన కాంతి అదే కదా. ఇది వశిష్ఠ మహర్షి అన్నమాట. ఈ ఈ జగత్తు బ్రహ్మంలో ఉన్నది, కానీ దీనికంటూ వేరే రూపం ఇది. ఇప్పుడు ఇందాక సేమ్ ఇంద్రధనుస్సును తెల్లటి కాంతి అనుకున్నాం, కానీ అదే కాంతి కదా, కేవలం పరావర్తనం చెందింది. అలాగే మంచుకి చల్లదనానికి భేదం లేనట్లుగా, కాటుకకి నల్లదనానికి భేదం లేనట్లుగా ఈ బ్రహ్మకి, ఈ జగత్తుకి ఎక్కడా కూడా భేదం లేదు రామా అని వశిష్ఠ మహర్షి చెప్తున్నారు. తర్వాత రాములు వారు అడిగే ప్రశ్న ఏంటి? ఏవం చేతత్ కథం బ్రహ్మన్ సుఘన ప్రత్యయం వద ఇదం దృశ్య విషం జాతం అసత్ స్వప్నానుభూతివత్. రాములు వారు అడుగుతున్నట్టు, ఓ బ్రహ్మజ్ఞ, విషమైనటువంటి ఈ దృశ్య జగత్తు స్వప్నానుభూతి వలె మిథ్యయే అయిన ఎడల దీని యందు మనుజునకు అనాది కాలము నుండి విశ్వాసం ఎట్లా ఏర్పడింది? ఇది ఉన్నది, ఇది భౌతికంగా ఇది సత్యమై ఉన్నది అని మనుషునికి ఎట్లా విశ్వాసం ఏర్పడింది?
ఇప్పుడు కాంతి ఎదురుగుండా వచ్చినప్పుడు ఆ కాంతి పరావర్తనం చెంది 7 రంగుల్లో కనిపిస్తున్నప్పుడు 7 రంగులు విడివిడిగా ఉన్నాయి అనేటువంటి భావనతో మనం మాట్లాడుతున్నాం. ఇంద్రధనుస్సు ఎంత బాగుంది ఇవాళ. దాని వెనకాల ఉన్నటువంటి కాంతి గురించి మాట్లాడలేము, ఇంద్రధనుస్సు గురించే మాట్లాడుతున్నాం. ఆ ఇంద్రధనుస్సును చూసే మురిసిపోతున్నాం. కానీ అంతకు మునుపు దానికన్నా అసలైనటువంటి కాంతి గురించి మనం ఆనందించాల. అంటే ఆ ఆనందం గాని, ఆ భావన గాని నాకు ఇంద్రధనుస్సుని చూస్తేనే ఎందుకు వచ్చింది, మిగిలిన కాంతి, అసలైన కాంతి, దానికి రూపం, దాని వెనకాల ఉన్నటువంటి ఈ సప్తవర్ణాలకి వెనకాల ఉన్నటువంటి కాంతి గురించి నేను ఎందుకు ఆలోచించలేకపోయా అంటే రాములు వారు అడిగిన ప్రశ్న అటువంటిది. నాకు ఈ జగత్తు మీదనే, ఈ జగత్తే సత్యం అనేటువంటి భావన జనాలకి ఎట్లా దృఢపడిపోయింది, ఈ ఆలోచన మిగిలిన వాళ్ళకి ఎందుకు రాలేదు, ఎందుకు కుదరలా? వాళ్ళందరికీ అంటే ఈ చూస్తున్న వాళ్ళందరికీ కూడా మనుషునికి అనాది కాలం నుండి ఇదం దృశ్య విషం జాతం అసత్ స్వప్నానుభూతివత్ ఏవం చేతత్ కథం బ్రహ్మన్ సుఘన ప్రత్యయం వద. సుఘనం అంటే గట్టిగా పడిపోయింది, విశ్వాసం అంత గట్టిగా ఏర్పడిపోయింది. ఎలా ఏర్పడింది? పైగా సతి దృశ్యే కిల ద్రష్ట సతి దృష్టరిదృశ్యత ఏకసత్తే ద్వయోర్బంధు ముక్తేరేక క్షయే ద్వయో అత్యంతాసంభవో యావద్ బుద్ధో దృశ్యస్య నక్షయః తావద్ ద్రష్టరి దృశ్యత్వం న సంభవతి మోక్షధీః. ఏమన్నారు రాములు వారు? స్వామి, దృశ్యం ఉంటేనే ద్రష్ట ఉంటాడు, ద్రష్ట ఉంటేనే దృశ్యం ఉంటుంది. ఒకటి ఉండినా ఇంకొక దానికి బంధం ఏర్పడుతుంది. ఈ రెండింటిలో ఏ ఒక్కటి లేకపోయినా ఆ రెండింటికి ముక్తి కలుగుతుంది. ఓకే, ఈ దృశ్య బుద్ధి సంపూర్ణంగా నశించనంత వరకు కూడా ఈ దృశ్యం, ఈ ద్రష్ట, ఈ రెండు ఉంటూనే ఉంటాయి. అసలైన జ్ఞానం లభించదు కదా. ఒకసారి ఆలోచించండి. ఇది చూసేవాడు ఉంటేనే అక్కడ చూడబడేటువంటి విషయం ఉన్నది కదా. అలానే చూడబడేటువంటి విషయం ఉన్నప్పుడే చూసేవాడు ఉన్నాడు. ఇప్పుడు ఏదైనా మనం కారులో వెళ్తున్నాము, కారులో వెళ్తూ దూరంగా కొండలు గుట్టలు చక్కగా చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను అది చూశాను, చూసి అబ్బా ఎంత బాగుంది ఈ ప్రదేశం అనుకున్నాను. ఇప్పుడు ఆ ఆ భావన నా దృష్టి పడ్డప్పుడే కదా. ఆ కొండలు అలానే ఉన్నాయి, అంతకు మునుపు కూడా ఆ కొండల్లో ఉన్నటువంటి ఆ పచ్చదనం అలానే ఉంది, ఆ కొండల్లో ఉన్నటువంటి లోయలు, అక్కడ ఉన్నటువంటి జలపాతాలు అన్ని అలానే ఉన్నాయి. అవి వాటి పని చేసుకుంటున్నాయి. కానీ ఈ పర్టిక్యులర్ భావన ఏదైతే ఉందో, ఇది ఈ అందమైన భావన, అప్ప ఎంత బాగుంది అనేటువంటి భావన. ఒక్కొక్కసారి కొన్ని నాకు ఎవగింపు కలిగించేటువంటి దృశ్యాలు కనిపిస్తుంటాయి. ఆ భావన ఎక్కడ వచ్చింది? అందంగా ఉన్నదా, అందహీనంగా ఉన్నదా అనేటువంటి భావన నాలో ఉన్నది. ఎప్పుడైతే నాలో ఈ భావన క్షయమైపోయి ఉంటుందో అప్పుడు ఇక అక్కడ అంటే నేను చూసేవాడిని నేను లేకపోతే చూడబడేటువంటి విషయము లేదు కదా. సో ఈ రెండు కూడా ఒకదాన్ని ఒకటి ఇది చేస్తున్నాయి, ఒకదాన్ని ఒకటి పూరించుకుంటున్నాయి. ఇప్పుడు రెండు లేవు, లేకపోతే ఈ రెండిట్లో ఏదో ఒకటి లేదు. చూడబడే విషయమే లేదనుకోండి, అక్కడ చూసేవాడు లేడు. చూసేవాడు ఉన్నా కూడా అక్కడ చూడబడే విషయం ఉన్నా కూడా చూసేవాడు లేకపోతే ఏం లేదు. అంటే ఈ రెండు కూడా ఉంటే కోఎగ్జిస్ట్ అవుతాయి, లేకపోతే ఎగ్జిస్టెన్స్ కావు. అంటే ఈ రెండు కూడా ఒకదాన్ని ఒకటి పూరించుకుంటున్నాయి తప్పితే యాక్చువల్గా విషయం అంటే చూడబడేటువంటి విషయం చూసేవాళ్ళు లేనంత మటుకు అక్కడ చూడబడే దర్శనం లేదు, దృశ్యం లేదు. ఇలా
దృశ్యం చేత్ సంభవత్యాదౌ పశ్చాత్క్షయముపాలభత్ పశ్చాత్క్షయం ఉపాలభేత్ తద్దృశ్య స్మరణానర్థ రూపో బంధో న శామ్యతి. మొమ్మదట ఈ దృశ్య జ్ఞానం కలిగి పిదపది నశించుకుపోతున్న సంసార రూపంలో మరలా అది ఉద్భవిస్తోంది కనుక అనర్థమైనటువంటి ఈ బంధం నశించును అని చెప్ప వీలుపడుతున్నది. ఇప్పుడు తస్మాత్ అసంభవన్ ముక్తే మమ ప్రోత్సార్య యుక్తిభి అత్యంతాసంభవో యావత్ కథయాత్మ విదాంబర. కథయ ఆత్మవిదాంబర. ఓ ముక్తిని అరికెట్టేటువంటి, అంటే ఈ ముక్తి భావాన్ని, వీటి నుంచి విడిపోయి అసలైనటువంటి సత్యభావాన్ని తెలుసుకోవడానికి నాకు ఏవైతే అడ్డుపడుతున్నాయో ఆ అడ్డుపడటానికి ఉన్నటువంటి ఈ దృశ్య జ్ఞానం వేటి వలన, ఏ ఏ యుక్తుల వలన, ఏ ఏ ఆలోచనల వలన, వేటి యొక్క సాధనల వలన ఇది నశిస్తుంది, ఈ దృశ్య జ్ఞానం ఎలా తొలగిపోతుంది నాకు అది చెప్పండి. ఓ ఆత్మవిదాంబర, అంటే ఆత్మవిద్యందు ప్రముఖుడైనటువంటి వాడా. ఆత్మవిదాంబర అంటే ఏదైతే విషయం ఉన్నదో దాన్ని పూర్తిగా తెలుసున్నటువంటి వాడు. తస్మాత్ అసంభవన్ ముక్తే మమ ప్రోత్సార్య యుక్తిభి అత్యంతా సంభవో యావత్ కథయాత్మ విదాంబర. ఈ ముక్తిని అరికట్టేటువంటి, మోక్షభావాన్ని నుంచి నన్ను బయటికి పక్కకి లాగేసేటువంటి, లేకపోతే మోక్షభావాన్ని నాకు కలగకుండా చేసేటువంటి ఈ దృశ్య జ్ఞానం అనేది ఎలా నశించిపోతుంది? రాములు వారు అడిగిన అంత మునుపు అన్న మాట ఏంటి? ఫస్ట్ మాట, ఈ దృశ్య జగత్తు కూడా మిథ్యే అయినప్పుడు దీనికి మనుషులకి దీని పట్ల ఎట్లా విశ్వాసం ఏర్పడింది? అటువంటి విశ్వాసం దేనితో నశించిపోతుంది అని అడుగుతున్నారు. అడిగితే వశిష్ఠ మహర్షి చెప్పేటువంటి సమాధానం, అసదేవ సదాభాతి జగత్ సర్వాత్మకం యథ శృణ్వహం కథయా రామ దీర్ఘయా కథయామి తే. రామా, వశిష్ఠ మహర్షి చెప్తున్నారు, రామా, సర్వాత్మకమైనటువంటి ఈ జగత్తు అసత్యమై కూడా సత్యం వలె ఎలా ప్రతిభాసిస్తూ ఉన్నదో దాన్ని నీకు తెలియబరుస్తున్నాను. దీర్ఘమైన కథల మూలంగా నీకు తెలియబరుస్తాను, విను. మనకి రాబోయే దాంట్లో లీలోపాఖ్యానం అని ఒకటి వస్తుంది. బహుశా వచ్చే వారం ప్రారంభించుకుందాం లీలోపాఖ్యానం అని. అది కథ కొంచెం చాలా విచిత్ర గతుల రీతిగా నడుస్తుంది. ఇంతకు మునుపు మనం ఎప్పుడూ కూడా ఒక కథ ఇన్ని మలుపులతో ఉంటుంది అనేది ఎప్పుడు కూడా నేను ఇప్పుడు చదవాలి. అలా ఉంటుంది ఆ కథ రాబోయేది లీలోపాఖ్యానం. సరే, ఇక్కడ రాములు వశిష్ఠ మహర్షి అన్న మాట ఏంటంటే, అసదేవ సదాభాతి, అసత్ ఏవ, ఇది అసత్యమై కూడా సత్ ఆభాతి, ఉన్నదానిలాగా కనిపిస్తుంది, లేకపోయినా కూడా ఉన్నదానిలాగా భ్రమింపజేసేటువంటి. ఇప్పుడు మళ్ళీ సేమ్ మనం ఇంద్రధనుస్సు ఎగ్జాంపులే తీసుకుందాం. ఓకే, అక్కడ లేకపోయినా కూడా, అది ఇంద్రధనుస్సు యాక్చువల్ గా లేకపోయినా కూడా ఒక దాని యొక్క పరావర్తనం మూలంగా అది మనకి ఉన్నట్టుగా ప్రతిభాసిస్తున్నది కదా. అది కేవలం ప్రతిభాస మాత్రమే అని నీకు చెప్తున్నాను, విను. ఎందుకంటే ఇప్పుడు అనుకున్నాం, ఈ జగత్ అనేది బ్రహ్మము యొక్క ప్రతిభాస మాత్రమే, అంటే ఒక రిఫ్లెక్షన్ మాత్రమే. అంటే అది అలా కనిపిస్తున్నది కానీ అది కాదు. రైట్ అని చెప్తూ ఇప్పుడు జగదుత్పత్తి వర్ణనం అనేటువంటి సర్గలోకి వస్తున్నాం. వశిష్ఠ మహర్షి ఏమంటున్నారంటే,
ఏతస్మాత్ పరమాచ్ఛాంతాత్ పదాత్ పరం అపావనాత్ యథేతముత్థితం విశ్వం తచ్ఛృణూత్తమయావధియా. పరమ పవిత్రము పరమ శాంతము అయినటువంటి ఈ బ్రహ్మము నుంచి ఈ దృశ్య జగత్తు ఉత్పన్నమైనటువంటి విధానాన్ని చెప్తున్నాను విను అంటూ మనకి ఇప్పుడు పంచతన్మాత్రలు అంటారు కదా. బేసిక్గా పంచతన్మాత్రలు అంటే, తన్మాత్ర అంటే మురళి తన్మాత్ర ఎసెన్సా? ఎసెన్స్ నాకు సంస్కృతం రాదు. అడిగితే అలాగా నాకు సంస్కృతం రాదు. ఎసెన్స్ అనుకుంటున్నా. పంచతన్ మాత్రం తెలుసు కానీ యాక్చువల్గా ఎసెన్స్ అది అలా చెప్పాలా? తన్మాత్రము, తత్ మాత్రము. యాక్చువల్గా తత్ అంటే అదే కదా, తత్ మాత్రము అదే. తన్మాత్రం అనేటువంటి మాటకి మనకి సంస్కృతంలో యథార్థంగా చెప్పుకుంటే, ఉన్న విషయాన్ని ఉన్న విధాలుగా చెప్పుకుంటే వచ్చేటువంటి అర్థం ఏంటి అంటే తత్ మాత్రము, తన్మాత్రము. ఆ తన్మాత్ర పంచ తన్మాత్రలు అంటాం మనం. అంటే శబ్ద స్పర్శ రూప రస గంధ. శబ్ద స్పర్శ రూప రస గంధాలు. శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము, ఇవి పంచతన్మాత్రలు అంటారు. పంచేంద్రియాలు పంచతన్మాత్రలు రెండు ఒకటేనండి? ఏదండి? పంచేంద్రియాలన్నా పంచతన్మాత్రలు అన్నా ఒకటే అంటారా? ఇది ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. ఓకే, పంచ జ్ఞానేంద్రియాలు కదా మీరు అన్నది, మీకు ప్రశ్న. ఈ పంచ జ్ఞానేంద్రియాల నుంచి ఏ జ్ఞానం అయితే గ్రహింపబడుతుందో ఆ జ్ఞానమే తన్మాత్ర, తత్మాత్ర. అదే ఇప్పుడు మీరు ఇప్పుడు పంచ జ్ఞానేంద్రియాలు ఏంటి? కన్ను, చెవి, ముక్కు, నోరు, నాలుక, నాలుక, చర్మం. సో ఇవి గ్రహించేవా? ఇవి గ్రహించేవి మనకి ఇవి టూల్స్, ఇవి జ్ఞానేంద్రియాలు టూల్స్. ఓకే, కేవలం ఇవి కొన్ని పరికరాలు, పనిముట్లు. ఈ దేహానికి ఉన్నటువంటి పనిముట్లవి, ఈ దేహంలో అమర్చబడినటువంటివి. ఈ అమర్చబడినటువంటి వాటి ద్వారా మనం ఎటువంటి జ్ఞానాన్ని అయితే, ఎటువంటి అనుభూతులు, ఇప్పుడు మీరు ఒక మంచి సువాసనని పిలిచారు మీ ముక్తి ద్వారా, ఆ పిలిచి ఏదైనా ఒక వాసన పిలిచారు అనుకోండి, ఆ వాసన మీకు బాగున్నది అంటే అది సుగంధం అంటాం. ఆ వాసన మీకు నచ్చలేదు అంటే అది దుర్గంధం అంటాం కదా. కానీ ఈ వచ్చినటువంటి వాటి యొక్క లక్షణాలు మనం మాట్లాడుతున్నాం, కానీ అది ఆ జ్ఞానం దేని ద్వారా గ్రహించబడుతుందో మనం ఎప్పుడైనా మాట్లాడాము? ముక్కు ద్వారా. ముక్కులో ఉండేటువంటి ఆ వాసనల్ని గ్రహించేటువంటి ఆ అవయవాలు ఏవైతే ఉన్నాయో, నాస్ట్రిల్స్ లో ఉన్నటువంటి, లేకపోతే ఇప్పుడు ఏదైనా మీరు మంచి తీపి పదార్థం లేకపోతే పులుపు పదార్థం, ఏదో ఒక పదార్థం తిన్నారు, రైట్? తిన్న తర్వాత మీకు నాలుక మీద పెట్టుకున్న తర్వాత దాని యొక్క రుచిని ఆస్వాదించారు. అప్పుడు చెప్పారు, అబ్బాయి ఇది ఎంత కారంగా ఉంది, ఇంత చేదుగా ఉంది, ఇంత పులుపుగా ఉంది, ఇంత తీయగా ఉంది. 6 రుచులతోనూ చెప్పారు. 6 రుచులు కూడా మీరు విడివిడిగా చెప్పగలరు కదా. సో ఈ 6 రుచులు కూడా మీరు విడివిడిగా చెప్తున్నారు, కానీ దాని నుంచి వచ్చేటువంటి జ్ఞానం ఒకటే కదా. ఇది రుచి, అది ఏ రుచి అయినా కానివ్వండి, ఇది సుగంధం, ఇది దుర్గంధం, అది ఏ గంధమైనా కానివ్వండి. ఏదైనా మీరు ఒక చల్లటి వస్తువు పట్టుకున్నారు, లేకపోతే ఏదైనా వెచ్చటి వస్తువు పట్టుకున్నారు, అది దాని ద్వారా ఇది చల్లటిది, ఇది వెచ్చటిది అని చెప్తుంది. అది ఎటువంటిదైనా కానివ్వండి, కానీ మీరు పట్టుకున్న తర్వాత తెలిసింది అది పట్టుకోవడం ద్వారా, రైట్? ఏదైనా ఒక మంచి దృశ్యం చూశారు, లేకపోతే ఏదైనా ఒక భయంకరమైన దృశ్యం చూశారు, ఏదైనా చూడండి, దృశ్యం చూసిన తర్వాత మీరు గ్రహించింది అబ్బా. అదే ఇప్పుడు శబ్ద రస స్పర్శ గంధం, రైట్?
తర్వాత రూపం అంటే చూపు ద్వారా కనిపించేటువంటి, తర్వాత రసం చెప్పినాం, శబ్దం విన్నాం, మంచి శ్రావ్యమైన మ్యూజిక్, లేకపోతే ఒక ఢమఢమలాడేటువంటి గులకరాళ్ళు వేసిన డబ్బాలో గులకరాళ్ళు ఆడిచ్చిన శబ్దము విన్నారు. అది శబ్దమే. ఆ శబ్దం మీకు చెవులకి ఇంపుగా ఉంది, విన్నారు. ఒక శబ్దం చెవులకి భరించలేనట్టుగా ఉంది, విన్నారు. అది వద్దనుకున్నారు. అంటే ఇవి బేసిక్ గా ఈ పంచ జ్ఞానేంద్రియాల నుంచి ఆర్జించబడినటువంటి అనుభూతి ఏదైతే ఉందో అది తన్మాత్ర. పంచ తన్మాత్రలు అంటే అవి. ఓకే, అంటే మీరు ఆ ఈ మీ ఎదురుగుండా మీ చుట్టుపక్కల జరిగేటువంటి విషయాలని గ్రహించడానికి, అది ఏ రకమైనదైనా కానివ్వండి, ఆ విషయ గ్రాహ్యం కోసం మీరు ఏదైతే వాడుతున్నారో అవి ఇంతకీ ఆ విషయం ఏమిటి? మీ చుట్టుపక్కల ఉన్నదంతా ఏమిటి? ఆ విషయం అంతా ఉన్నదంతా ఏమిటి? ఇంకా బ్రహ్మమే కదా. ఎక్సలెంట్. అది తత్. అందుకని దాన్ని అది అంటాం కదా. ఇదేది మనం మనకి మన భాషల్లో ఉన్నటువంటి భారతీయ భాషల్లో వ్యాకరణాల్లో కానీ ఛందస్సులో కానీ, ఛందస్సు కాదు వ్యాకరణంలో వాడేటువంటి దాంట్లో ఒక దానికి మనం సర్వనామం అని పెడతాం. అది, ఇది, లేకపోతే వాళ్ళు, వీళ్ళు, దానికి, దీనికి. సో ఆ సర్వనామం అంటే అన్నింటిని సూచించేది కదా. సో అలా తత్ అనేది అది కదా. సో ఈ తత్ అంటే అన్నింటి నుంచి గ్రహించేటువంటి, నా చుట్టూ ఉన్నదాన్నంతా కూడా గ్రహించి నాకు ఆ జ్ఞానాన్ని అందించి అసలైనటువంటి విషయాన్ని నేను చూడగలిగేటట్టుగా ఉండేది. కాబట్టి ఆ జ్ఞానాన్ని గ్రహించి నాకు ఆ జ్ఞానాన్ని అందించి అన్ని విషయాలని నేను గ్రాహ్యం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అది ఉన్నది కాబట్టి తన్మాత్రము. ఇక్కడ వశిష్ఠ మహర్షి జగదుత్పత్తి గురించి చెప్తూ పరమ పవిత్రమైనటువంటిది, శాంతమైనది చెప్తున్నాను విను అని. సుషుప్తం స్వప్నవద్భాతి భాతి బ్రహ్మైవ సర్గవత్ సర్వాత్మకం చ తత్స్థానం తత్ర తావత్ క్రమం శృణు అని చెప్తున్నారు. ఇక్కడ ఈ తన్మాత్రల నుంచి వచ్చేటువంటి జ్ఞానాన్ని నుంచి కూడా ఎలా, నేను ఇప్పుడు సుషుప్తిలో ఉన్నా, మంచి నిద్రలో ఉన్నా, మీరు ఆ మంచి నిద్రలో ఉన్న తర్వాత ఏంటి జాగ్రత్త అవస్థలోకి వచ్చారు అంటే మేల్కొన్నారు. మీరేమని చెప్తారు? లేకపోతే మీరు మళ్ళా పడుకున్నారు. ఇక్కడ రెండు అవస్థల గురించి మాట్లాడుతున్నా. పడుకున్నారు, కళలు వచ్చినాయి, కళలో నుంచి మళ్ళీ మేల్కొన్నారు. ఓకే, ఒకటి. పడుకున్నారు, మంచి నిద్ర పట్టింది, కళ లేదు, ఏం లేదు, మంచిగా పట్టింది. తర్వాత మేల్కొన్నారు, ఏమంటారు? మేల్కొన్నామని అంటారు కదా. అన్న తర్వాత మీరు ఏమంటారు? నేను నిద్ర నుంచి మేల్కొన్నాను అంటున్నారు కానీ నేను కళలో నుంచి మేల్కొన్నాను అంటున్నారా, లేదంటే గాఢమైన నిద్రలోంచి మేల్కొన్నాను అంటున్నారా? దేని నుంచి అంటున్నారు? అలాగే ఎందుకంటే మీరు అది కళ అయినా, అది గాఢమైనటువంటి నిద్ర అయినా, మీరు జాగ్రత్త అవస్థలోకి వచ్చిన తర్వాత నేను నిద్ర నుంచి లేచాను అని చెప్తారు. ఓకే, అంటే నిద్రకే ఉన్నటువంటి రెండు స్వభావాలు అవి, సుషుప్తి గాని స్వప్నం కాని. సుషిప్తం స్వప్నవద్భాతి బ్రహ్మైవ సర్గవత్ భాతి బ్రహ్మైవ సర్గవత్. ఇది సుషుప్తిగా చెప్పబడుతున్నా, లేకపోతే సుషుప్తే స్వప్నావస్థగా చెప్పబడుతున్నా, స్వప్నావస్థే సుషుప్తిగా చెప్పబడుతున్నా, జాగ్రత్త అవస్థలోకి వచ్చేటప్పటికీ దాన్ని మేల్కున్నాను అని అంటున్నారు. కానీ అంటే అది సుషుప్త్యావస్థ కానీ, లేకపోతే
అది భ్రాంతే కానీ, ఓకే, లేకపోతే దీర్ఘమైనటువంటి సమాధి స్థితే కానీ, ఏదైనా కానీ అది బ్రహ్మమే. అది భాతి బ్రహ్మైవ సర్గ, బ్రహ్మమే వీటన్నింటిగా ప్రకాశిస్తూ ఉన్నది. అట్లా తస్యానంత ప్రకాశాత్మ రూపస్యానంత చిన్మణే సత్తా మాత్రాత్మకం విశ్వం యదజస్రం స్వభావత తదాత్మని స్వయం కించిత్ చేత్యతామివ గచ్చతి అగృహీతాత్మకం సంవిత్ అహం అహం అహమర్శన పూర్వకం భావి నామార్థ కలనైః కించిదూహిత రూపకం ఆకాశాత్ అనుశుద్ధం చ సర్వస్మిన్ భాతి బోధనం. ఈ విశ్వము అనంత ప్రకాశ స్వరూపము, అలానే అనంతమైనటువంటి చిన్నమయ స్వరూపము అయినటువంటి అదంతా కూడా పరమాత్మ యొక్క స్వాభావికంగా ఉన్నటువంటి ఆయన యొక్క గుణాలే తప్పితే, ఆ పరమాత్మ యొక్క గుణాలే తప్పితే ఇవి వేరు కాదు. ఈ విశ్వం అంతా కూడా, ఈ జగత్తంతా కూడా. ఇక్కడ మళ్ళీ మనం సాధారణంగా ఏంటంటే ఈ ఈ పరమాత్మ విశ్వం అదేంటి అణువు కంటే చిన్నవాడు కాబట్టి అబ్బు త్రివిక్రమ స్వరూపుడు అని మాట్లాడతారు. కానీ మనం నా ఉద్దేశంలో నేను సరిగ్గా ఎప్పుడు అర్థం చేసుకోవాలి. అదేంటి పరమాత్మ అదేంటి అణువు కన్నా చిన్నవాడు, లేకపోతే విశ్వం కన్నా పెద్దవాడు అని అనుకున్నప్పుడు బేసిక్ గా ఏంటంటే, తర్వాత నాకు ఎలా అర్థమైందంటే, దీన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలనుకున్నానంటే, ఇప్పుడు ఒక ఇసుక గుట్ట ఉందండి. ఓకే, ఇసుక గుట్టలో ఒక చిన్న ఇసుక కణం తీసుకున్నా. దాన్ని ఏమని పిలుస్తా నేను? ఇసుకే అంట. ఎదురుగుండా కనిపించిన తర్వాత ఆ కుప్ప ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తా నేను? అది ఇసుకే. దీన్ని ఇసుక కణం, అది ఇసుక కుప్ప అని నేను చెప్పలేను కదా. ఎందుకంటే ఇదంతా కూడా ఒకే పదార్థంతో చేయబడినటువంటిది. అణురూపంలో ఉన్న, ఇప్పుడు ఒక లోహం ఉన్నది, ఇనుప ముక్క ఉంది. ఆ ఇనుప ముక్కలో ఉన్నటువంటి అణువు రూపంలో ఉన్నటువంటి అయినా అది ఇనుప ముక్కే. ఎందుకంటే అది ఆ ఇనుము యొక్క గుణగణాలని చూపిస్తోంది. అలానే అన్ని అణువులు కలిసి ఒక కొన్ని వేల కోట్ల అణువుల సముదాయం అంతా కలిసి ఒక చిన్న ఇనుప కడ్డీలాగా ఉన్న అది నాకు ఇనుమే కనిపిస్తుంది. సో ఇక్కడ అణురూపంలో ఉన్నా, లేకపోతే విశ్వాత్మ రూపంలో ఉన్నా కూడా ఇది అంతా కూడా బ్రహ్మమే. దీని యందు ఫస్ట్ ఏం వచ్చింది అంటే అహం. అహం అనే జ్ఞానంతో వచ్చింది ఫస్ట్ ఇది. అంటే మొట్టమొదటగా దీనికి ఆలోచన వచ్చినప్పుడు, అంటే ఒక ఆలోచనతో ఏర్పడింది. ఆలోచన అంటే అది కూడా ఒక చేతనా స్వభావమే కదా. ఒక చైతన్యం ఏర్పడింది. ఆ చైతన్యంలో వచ్చినటువంటి ఆ మొట్టమొదటి చైతన్య భావన ఏమిటి? అహం. అహం అనేటువంటి జ్ఞానంతో ఇది మొట్టమొదటిగా కూడుకొని ఉన్నది. ఆ తరువాత ఈ అహం, ఇప్పుడు మీకు సాధారణంగా మనకి భాగవతంలో మనకి 3వ సర్గలో ఈ కల్పం, అసలు ఈ సృష్టి ఎలా ఏర్పడింది అనే చోట మనకి ఎలా చెప్తారంటే, బ్రహ్మగారు ఈ విష్ణుమూర్తి యొక్క నాభి గర్భంలో వచ్చినటువంటి కమలంలో నుంచి వచ్చినటువంటి ఆ చతుర్ముఖ బ్రహ్మగారు మొట్టమొదట నేనంతా 4 వైపులా తిరిగి చూశాను, 4 ముఖాలతో చూశాను. చూసినప్పుడు చుట్టూత అంతా చీకటే కనిపించింది నాకు. ఎక్కడైనా కూడా నేనే ఉన్నాను, నాకు ఇంకోటి కనిపించలేదు అని అంటారు. అంటే ఇప్పుడు ఆ బ్రహ్మగారికి కలిగినటువంటి మొట్టమొదటి ఆలోచన ఏమిటి?
నేను నేనే ఉన్నాను, నేను ఒక్కడినే ఉన్నాను, నేను ఒంటరిగా ఉన్నాను, నా చుట్టూతా ఎవ్వరూ లేరు. ఈ మాటల నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదటగా ఆ ఆ ఆ పద్మనాభుడి గర్భం నుంచి వచ్చినటువంటి ఆ కమలంలో ఉద్భవించినటువంటి ఆ బ్రహ్మగారిలో మొట్టమొదటగా కలిగినటువంటి భావన ఏది? అహం, నేను అనే ఆలోచన కలిగింది. అలా కలిగినటువంటి ఆ ఆలోచన తర్వాత ఏమంటారు బ్రహ్మగారు? నేను చుట్టూతా తిరిగి తిరిగి చూశాను. మొత్తం శూన్యమే కనిపిస్తుంది. మొత్తం చీకటే కనిపిస్తోంది. అయితే నేను కూర్చున్నటువంటి ప్రదేశం చూశాను. ఇదేదో ఒక ఆకారంలాగా ఉంది. ఒక పద్మదళంలాగా కనిపిస్తోంది. దాని లోపల ఆ కాడ లోపలికి వెళ్లి చూశాను. అక్కడెక్కడ నాకేం కనిపించలేదు. ఏం చేయాలో అర్థం గాక మళ్ళీ నేను పైకొచ్చి చూశాను. మళ్ళీ నేను పుట్టిన ప్రదేశానికే వచ్చి చూశాను. అక్కడ కూర్చున్న తర్వాత నాకు ఒక శబ్దం వినిపించింది. ఆ శబ్దం ఏంటయ్యా అంటే తపా తపా అనే శబ్దం వినిపించింది. అదేదో శబ్దం కదా అని చెప్పి ఆ తపా అనేటువంటి భావనతో ఓహో నన్ను తపస్సు చేయమంటున్నారెవరో అనేటువంటి ఒక ఆలోచనతో నేను తపస్సు కూర్చున్నాను. ఆ తపస్సు కూర్చున్న తర్వాత నేను ఆలోచించుకుంటే నన్ను కన్నది ఎవడో వేరే వాడెవడో ఉన్నాడు అనే ఆలోచన కలిగింది. భాగవతంలో మనకి సృష్టి ఆరంభానికి సంబంధించినటువంటి మొట్టమొదటి ఆ ఆ మొట్టమొదటిగా చెప్పినటువంటి అధ్యాయాల్లో ఇలా ఉంటుంది. అంటే ఈ అహం అనేటువంటి ఆ ఆలోచన మొట్టమొదటగా వచ్చిన తర్వాత నేను ఎవరు అనేటువంటి ప్రశ్న ఉదయించి, అంటే ఆ నేను ఎవరు అనే ప్రశ్నకి ఆద్యం కూడా ఏది? నేను అనే కదా. ఆ ఆద్యం నుంచి నేను ఆ ఆ కమలానికి ఉన్నటువంటి నాళం కింద లోపలికి వెళ్ళాను. ఆ నాళాన్ని పట్టుకుని తర్వాత ఆ నాళం లోపలికి వెళ్ళి అది అంతు తెలియకుండా నాకు కనిపించింది. ఎక్కడికి వెళ్తున్నానో తెలీదు. ఎంత దూరం వెళ్తున్నానో తెలీదు. ఇదంతా కూడా అహం అనే దాన్ని పాయింట్ చేస్తున్నారు అక్కడ బ్రహ్మగారు. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత నాకేం కనిపించలేదు. నేను మరలా ఆ నాళాన్నే ఆ తామర తోళ్ళనే పట్టుకుని పైకొచ్చి చూశాను. పైకొచ్చి నేను పుట్టిన ప్రదేశానికి వచ్చాను. అక్కడ తర్వాత నాకేదో తపా తపా అనే శబ్దం వినిపించింది. నన్ను ఇప్పుడు తపస్సు చేయమని అంటున్నారు ఎవరు అని అనుకున్నాను. అంటే ఇదంతా కూడా ఆ శబ్దం ఏ శబ్దము? ఆ శబ్దం నాకెలా వినిపించిందో అంటే బ్రహ్మగారి కొండ నుంచి చెప్తున్నాను. ఆ శబ్దం నాకెలా వినిపించిందో, ఆ వినిపించిన శబ్దానికి నేను ఎలా అర్థం చేసుకున్నానో, అసలు అర్థం చేసుకోవడానికి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? కదా! తపస్సు చేయమన్నారు. అంతవరకు ఒక్కళ్ళే ఉన్నారు. తపా తపా అని శబ్దం వచ్చింది కాబట్టి నేను తపస్సు చేస్తాను అని చెప్పేస్తే, అసలు ఆ శబ్దం చేయడానికి అదే ఈ ఆ తప అనే శబ్దానికి అర్థం ఇది కాబట్టి నన్ను తపస్సు చేయమంటున్నారు ఎవరు అని చెప్తున్నారంటే? అంటే ఇక్కడ మళ్ళీ మనం ఇంత క్రితం వారం చెప్పుకున్నటువంటి సర్గల్లోకి అదే సర్గ యొక్క భావాన్ని అర్థం చేసుకోవాలి. మహాకల్పాంత అవశిష్ట పరమభావ వర్ణనము అనేటువంటి సర్గలోకి చదివాం ఒకసారి. అంటే కల్పాంతం అయిపోయిన తరువాత చివరికి మిగిలిన దాంట్లో నుంచి ఉన్నటువంటి పరమభావమైనటువంటి వర్ణన. అది ఆ సర్గం పరమభావం అంటే అర్థం ఏంటి అంటే కల్పాంతం అంతా కూడా అయిపోయిన తరువాత మరలా సృష్టి ఆరంభానికి వచ్చినప్పుడు ఆ సృష్టి ఆరంభానిలో ఉన్నటువంటి జ్ఞానం అది మహాకల్పాంత అవశిష్ట పరమభావ వర్ణనం అంటే. ఎందుకంటే బ్రహ్మగారికి ఎవరూ లేరు అని చెప్పినప్పుడు మళ్ళీ తపా తపా అంటే నన్ను ఎవరో తపస్సు చేయమంటున్నారు అంటే ఆ ఆలోచన కలిగిన దానికి వెనకాల కూడా ఆలోచించాలి కదా మనం. ఇది ఆ మహాకల్పాంతావశిష్టంలో అంటే ఆ అవశిష్టం అంటే చివరికి మిగిలింది కదా ఆ జ్ఞానం నుంచి పుట్టినటువంటి వాడికి కలిగినటువంటి ఆ ఆలోచన అది. నేను ఎవరో తెలుసుకోవాలి అనేటువంటి ఆ ఆలోచన, ఆ ఆలోచన నుంచి వచ్చినటువంటి ఆ శబ్దం నుంచి వచ్చినటువంటి ఇప్పుడు మొట్టమొదటగా మొట్టమొదటగా వచ్చినటువంటి తన్మాత్ర ఏది ఇప్పుడు? శబ్దం కదా. అందుకని సృష్టి ఆరంభానికి కారకమైనది ఏది? శబ్దం.
సో ఈ శబ్ద తన్మాత్ర నుంచి తర్వాత మిగిలిన తన్మాత్రలన్నీ కూడా ఉద్భవించాయి అని అంటారు. సో ఘన సంవేదనా పశ్చాత్ భావి జీవాత్ అనామిక జీవాదినామిక సంభవ సంభవత్యాత్ కలనాత్ యదత్ యదోజ్జతి పరం పదం సంభవత్యాత్ కలనా యదోజ్జతి పరం పదం. ఘన సంవేదన పశ్చాత్ అంటే చాలా కాలం నుంచి ఘనంగా, సంవేదన అంటే ఆలోచన, ఒక నేనెవరు అనే తెలుసుకోవాలి అనేటువంటి సంవేదనతో కూడినటువంటి, అంటే ఆ ఆలోచనలో నుంచి వచ్చినటువంటి పశ్చాత్ భావి జీవాదినామిక అంటే ఆ జ్ఞానంతో ఘనుడై తర్వాత ఆత్మభావాన్ని విస్మరించి పరమపదాన్ని త్యజించి మరలా సంసారోపాధితో కూడినటువంటి జీవభావాన్ని పొందును. ఎందుకంటే ఒకవేళ ఆ బ్రహ్మగారు నేను అనే ఆలోచన ఆయనకి ఎప్పుడు కలుగుతుంది? ఆ తర్వాత నేను కాకుండా వేరే ఎవరైనా ఉన్నారా అనే ఆలోచన ఎలా కలిగింది? నేను ఒంటరిని అనే ఆలోచన ఎలా కలిగింది? అంటే ఇక్కడ అహం అనే భావన కలిగినప్పుడు పర అనే ఆలోచన కూడా కలిగింది. ఇంకొకళ్ళు ఎవరైనా ఉన్నారా అనే ఆలోచన కలిగింది కదా. అలా ఆలోచన కలిగి ఆయన వెతకడానికి వెళ్ళారు కదా. ఇక్కడ ఈ ఈ ఈ భావానికి వచ్చేటప్పుడు మొదటగా పుట్టారు కదా, ఆ కమల గర్భం నుంచి పుట్టాడు కదా ఆయన. పుట్టిన తర్వాత ఈ వచ్చుచున్నటువంటి ఈ ఆయనలో క్షణ సంవేదనాల వలన, అంటే ఆలోచనల మూలంగా వచ్చేటువంటి ఆ జ్ఞానంతో నేనెవరు అనే దాంతో మర్చిపోయి ఆత్మభావాన్ని విస్మరించారు. ఘన సంవేదనా పశ్చాత్ భావి జీవాదినామిక సంభవత్యాత్ కలనా యదోజ్జతి పరం పదం. ఆ పరమపదాన్ని యదోజ్జతి వదిలివేసి త్యజించి, అంటే ఆ నేనే ఉన్నాను మొత్తం అంతా ఎప్పుడైతే యాక్చువల్గా ఎంతవరకు అయితే నాలో ఆ భావన కలగలేదు, నేను కాదు నేనే మొత్తం అంతా, అసలు నేను అనే భావన కలగలేదు అనుకోండి ఎవరికైనా, రైట్. ఇక ఒక్క నిమిషం ఆలోచించండి, ఉత్పత్తి అనేది ఉంటుందా? ఒక్క నిమిషం. ఎందుకంటే సపోజ్ నీటిలో ఎక్కడా కూడా అలలు లేవు, నీటిలో ఎక్కడా కూడా కదలిక లేదు ఉన్నప్పుడు ఏమవుతుంది? నేను నీటికి ఉండేటువంటి 3 స్థితుల గురించి మాట్లాడుతాను. ఘన స్థితిలో ఉన్నది నీరు, అంటే ద్రవం గడ్డి కట్టిపోయి ఒక ఐస్ లాగా తయారైపోయింది. ఇప్పుడు ఆ గడ్డగట్టిపోయినటువంటి ఆ ఐస్ దాని యొక్క రూపం కానీ, నేను మిగిలిన విషయాల్లోకి వెళ్ళట్లేదు. నేను కేవలం ఆ ఘనించిపోయినటువంటి ఆ ఐస్ యొక్క స్థితి మాత్రమే చెప్తున్నాను. దానికి ప్రవాహం ఉందా ఆ ఐస్కి? అంటే ఎక్కడా కూడా చేతనం లేదు దానిలో కదా, చేతనం లేదు, అది ఎక్కడ ప్రవహించట్ల. ప్రవాహాన్ని నేను చేతనం అని అంటే దానికి ఎక్కడ ప్రవహించట్ల, అది ఎలా వేశానో అది అలానే ఉంటుంది, దానిలో ఎక్కడా కూడా మార్పు రాదు కదా. ఎప్పుడైతే అది అలా మార్పు లేకుండా ఉంటుందో దాని నుంచి ఇప్పుడు దాన్ని తీసి పక్కన పెడితే ఇప్పుడు అది కొద్ది కొద్దిగా కరిగి అది నీరుగా మారి దానిలో ప్రవాహం మొదలవుతుంది.
అంటే అంతకు పూర్వం ఉన్నటువంటి ఆ ఘనస్థితిలో ఉన్నటువంటి దానిలోకి ఒక చేతనం కదిలి అది అన్ని వైపులా వ్యాపించడానికి ప్రయత్నిస్తోంది. రైట్? ఈ బ్రహ్మం అనేటువంటి పదార్థం కూడా మొట్టమొదటగా వచ్చినప్పుడు దానిలో ఎటువంటి చేతనా భావన లేనప్పుడు అది ఆ ఘనస్థితిలోనే ఎటువంటి భావము, అనుభూతి లేకుండా ఉన్నది. ఎప్పుడైతే దానిలో ఒక చైతన్యం కదిలిందో, ఆ చైతన్యంతో నేను అనే భావన వచ్చిందో, ఇప్పుడు అది ప్రవహించడానికి, వ్యాపించడానికి ప్రయత్నించింది. అలా వ్యాప్తి చెందుతూ ఎటు వ్యాప్తి చెందుతుంది? ఎక్కడెక్కడైతే అదే అంటారు బ్రహ్మగారు, నేను పైకి వెళ్ళాను, కిందకి వెళ్ళాను, చుట్టుపక్కల చూశాను, అటు చూశాను, ఇటు చూశాను, ఎక్కడా ఏం కనిపించలేదు అని అంటే వ్యాపించడానికి ప్లేస్ ఎక్కడెక్కడ ఉన్నది. రైట్? ఇప్పుడు వచ్చి మరలా నేనెవరు అనే ఆలోచనతో వచ్చినప్పుడు నాకు మొట్టమొదటిగా శబ్దం వినిపించింది. ఆ శబ్దం నుంచి నేనెవరో తెలుసుకుందాం అనుకున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా ఇది వ్యాపించడానికి వచ్చినప్పుడు శబ్దం వినిపించిన తర్వాత శబ్దం నుంచి ఇంకా ఇంకా కరిగి ఇంకా ఇప్పుడు అది దాని యొక్క రూపాలు మార్చేసుకుంది. ఇంతకు మునుపు ద్రవస్థితిలో ఉన్నది కాస్త వాయుస్థితిలోకి మారిపోయింది, ఆవిరైపోయి ఇంకా ఇంకా ఎక్కువ వ్యాపించేస్తుంది. ఇంతవరకు ఘనస్థితిలో ఉన్నప్పుడు దాని యొక్క పరిమాణం ఒక నియమబద్ధంగా ఉంది. ఇప్పుడు ద్రవస్థితిలోకి వచ్చినప్పుడు అది ఏ రూపంలోకైనా మారిపోవడానికి అనువుగా ఉంది. ఇప్పుడు ద్రవస్థితి నుంచి కూడా మారిపోయి వాయుస్థితిలోకి వచ్చినప్పుడు అది ఉన్నటువంటి పదార్థాన్ని నుంచి దాటిపోయి ఇంకా 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 పెరిగిపోదామని ప్రయత్నిస్తోంది కదా. అలా సృష్టి జరిగినప్పుడు ఏకంగా ఉన్నటువంటి ఏకరూపంలో ఉన్నటువంటి ఒక వస్తువు ఏదైతే ఉందో ఆ ఆత్మ పదార్థమే అనుకుందాం, ఆ శక్తి అనుకుందాం, విష్ణువే అనుకుందాం, శివుడే అనుకుందాం, ఇంకా ఏ రూపమైనా అనుకోండి, ఏ భగవత్ స్వరూపమైనా అనుకోండి, ఏ దేవుడి రూపమైనా, అది అంతా ఒకటే పదార్థం. ఆ పదార్థం తర్వాత ఆత్మభావన నేను అనేటువంటి ఆలోచన కలిగిన తర్వాత అది వ్యాపించడానికి ప్రయత్నించేసింది. అలా పరిణమించి కొంతకాలానికి ఏమైంది, దాని యొక్క స్వస్వరూపాన్ని మర్చిపోయి అజ్ఞానం కమ్మేశాడు. అది తర్వాత ఇంకా చాలా గొప్పగా వస్తుంది. అసలు అజ్ఞానం కూడా ఎంత అవసరం ఇది అనేది మనం ముందర చెప్పుకుంటాం. పైగా మనకి టాపిక్ తప్పి కొంచెం వెళ్తున్నాను కానీ మనకి వామనావతారంలో త్రివిక్రమ స్వరూపం వర్ణించి చెప్తారు పోతన గారు. మనకి వ్యాస భాగవతంలో అంత వివరంగా ఉండదు కానీ వామనావతారంలో పోతన గారి భాగవతంలో ఆ త్రివిక్రమ స్వరూపము వివరించి చెప్పినప్పుడు ఏ రకంగా ఆ త్రివిక్రమ స్వరూపంలోనికి ఇమిడిపోయింది అని చెప్తారు. అందులో ఒక మాట నాకు చాలా ఎక్కేస్తుంది, ఏంటంటే అధర్మం అనేది ఆ త్రివిక్రముల యొక్క వీపుగా మారింది అంటారు. ఓకే, అంటే నీ దృష్టిలో మనం ఇప్పటి వరకు కూడా అధర్మము అధర్మము ఈ రెండు లేదు, ఒకే పార్శ్వానికి రెండు వైపులా, ఒకే వస్తువుకి రెండు వైపులా ఉంటుంది. మన అది అసలు త్రివిక్రమ స్వరూపం చదువుతూ ఉంటుందండి, ఎంత ఆశ్చర్యం ఉంటుందో. ఎందుకంటే మనం ఇంతవరకు చూసినటువంటి విషయాల కింద ఏదేదో మనం అంతకు మునుపు ఊహలో ఉన్నదంతా కూడా ఒక్కసారిగా వచ్చేటప్పటికి ఈ నాకు ఆ లైన్ చదివిన తర్వాత అనిపించింది, ఇక ధర్మం ఏమిటి అధర్మం ఏమిటి, ఏదైనా ప్రతిదీ కూడా ఈ విశ్వాత్మ యొక్క స్వరూపమే కదా. న్యాయం అన్యాయం, లేకపోతే సత్యం అసత్యం, ధర్మం అధర్మం, ప్రతిదీ కూడా ఆ విశ్వాత్ముడి యొక్క స్వరూపమే. ఇంకా కానిదేంటి, ధర్మం ఏంటి అధర్మం ఏంటి న్యాయం ఏంటి, ఇంకా అప్పుడు అలా మనం ఆ ఆలోచనతో మనలో ఏంటంటే ప్రతి దాని ఎట్లా కూడా ఒక
యాక్సెప్టబిలిటీ పెరిగిపోతుంది. ఎందుకంటే ప్రతి దాంట్లోనూ మనం భగవత్ స్వరూపాన్ని చూస్తాం. త్రివిక్రమ స్వరూపం అసలు చదువుతుంటే మనకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అరే నేను ఇంతవరకు నాకు తెలిసినటువంటి మిడిమిడి జ్ఞానంతో నేను ఏదైతే ఊహించానో అది కాదురా, ఇంకొకటిరా అనేటువంటి మన కళ్ళ ముందు ఉన్న పొర తొలగిపోతూ ఉంటుంది. బాగుంటుంది. ఎప్పుడైనా టైం వెళ్ళినప్పుడు వినిపిస్తాను. కేవలం అదంతా కూడా గద్యం అనమాట. పోతన గారి భాగవతంలో చాలా అద్భుతంగా ఉంటుంది. సరే, మళ్ళీ మనం ఇక్కడికి వద్దాం. ఘన సంవేదనా పశ్చాత్ భావి జీవాదినామిక సంభవత్యాత్త కలన యదోజ్జతి పరంపదం. ఇలా పరమపదాన్ని త్యజించేసి వాడు ఆత్మభావాన్ని విస్మరించేసి జ్ఞాన ఘనుడై మరలా సంసారోపాధితో కూడినటువంటి జీవభావాన్ని పొందాను. ఓకే, అలా సత్తైవ భావన మాత్ర సారా సంసారణోన్ముఖి తదా వస్తు స్వభావేన త్వనుతిష్ఠతి తామిమాం. ఇలా జీవభావాన్ని పొందిన తరువాత కూడా దాని నుంచి బ్రహ్మభావం తొలగిపోదు. కారణమేమంటే బ్రహ్మసత్తయే విశేష భావన వలన జీవునిగా మారినది, కానీ అది వికారమును పొందలేదు. తదావస్తు స్వభావేన త్వనుతిష్ఠతి తామిమాం. ఇక్కడ మళ్ళీ ఆ అహం అనేది జీవుడిగా ఇక్కడ ఒక్క నిమిషం మళ్ళీ చెప్పుకుందాం. మీరు సాధారణంగా రైతులు పొలంలో నాట్లు వేసేటప్పుడు, వరి విత్తనాలు చల్లేటప్పుడు కానీ, లేకపోతే ఆ విత్తనాలకి సంబంధించిన ఎరువులు జల్లేటప్పుడు కానీ ఏం చేస్తారు? ఎప్పుడైనా క్రియను గమనించారా? తన సంచిలో ఉన్నటువంటి ఆ వడ్లని పిడికిటిలోకి తీసుకుని ఒక్కసారిగా ఇలా వెదజల్లుతాడు కదా. అవి ఆ పొలం నిండా కూడా కాస్త కాస్త దూరంలో, ఒకదానికొకటి కాస్త కాస్త దూరంలో పడతాయి. పడి తర్వాత అవి ఆ పొలంలో ఉన్నటువంటి తేమ మూలంగా, ఆ భూమిలో ఉన్నటువంటి సారం మూలంగా మొలకెత్తుతాయి. 2 రోజుల తర్వాత, 3 రోజుల తర్వాత మొలకెత్తుతాయి. అయితే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది, చూడాల్సింది ఏంటి అంటే, ఈ విత్తనాలన్నీ వేరువేరా, విత్తనాలన్నీ ఒకటే స్వభావంతో ఉన్నవా? వడ్ల గింజలు ప్రతిదీ వడ్ల గింజే కదా, ప్రతిదీ వడ్ల గింజే. ఆ వడ్ల గింజ గుప్పిట్లో ఉన్నంత మటుకు కూడా వడ్ల గింజలే. ఆ వడ్ల గింజలి గుప్పిటి నుంచి వదిలి బలంగా నేను విసిరేసినప్పుడు కూడా వడ్ల గింజలే. అవి మొలకెత్తిన తర్వాత కూడా ప్రతిదీ వడ్ల గింజే. ఇది ఎందుకు ఎగ్జాంపుల్గా చెప్తున్నానంటే, పరమాత్మ నుంచి జీవాత్మ విడివిడిగా ఉన్నాడా, వేరే ఉన్నాడా, లేకపోతే రెండు ఒకటేనా అని ఆలోచిస్తే, అనే ఆలోచనలోంచి కేవలం ఎగ్జాంపుల్ గా రిఫరెన్స్ కానీ తీసుకోండి, ఇంకా దీన్ని లోపలికి కాకుండా ఈ పరమాత్మ జీవాత్మ అనే ఆలోచన. ఇప్పుడు పరమాత్మ అయినా కూడా వాడు జీవాత్మ భావాన్ని పొందినా కూడా పరమాత్మ స్వభావాన్ని వదలలేదు అనేటువంటి భావనతో ఎలా అర్థం చేసుకోవాలి అంటే, పిడికిట్లోనే ఉన్నాయి నాకు వడ్ల గింజలన్నీ, అన్ని వడ్ల గింజలు, ప్రతీదీ వడ్ల గింజే అంటే అవన్నీ ఒక సమూహంగా ఉన్నాయి. అయినా ఇప్పుడు వాటిని అదే పిలుస్తున్నాను, అదే ఆత్మ అని పిలుస్తున్నాను. పిడికిట్లో ఉన్నాయి కాబట్టి వాటిని కేవలం గుర్తెరగడానికి మాత్రమే ఇదిగో ఇది పరమాత్మ, లేదా పిడికిట్లో ఉన్న వడ్ల గింజలు అని ఒక గుప్పెట మూసి చూపించాను, గుప్పెట పట్టుకుని చూపించినాను. దాన్ని విడివిడిగా విరిచినప్పుడు అదే వడ్ల గింజలన్నీ కూడా ఈ ఏకం అనేటువంటి సింగులారిటీ అనేటువంటి స్థితి నుంచి ఇలా మొత్తం అంతా వ్యాపించినాయి. అవన్నీ కూడా మళ్ళీ ఇండివిజువల్ గా చూస్తే మళ్ళీ వాటి అంతా కూడా ఒకటే ఆత్మస్థితి. ఓకే, ఇలా ఈ పరమాత్మ, ఈ జీవాత్మ ఇవన్నీ కూడా వేరు వేరు కాదు, ఇది అదే.
ఇప్పుడు మళ్ళీ బ్రహ్మగారి ఎగ్జాంపుల్కే వద్దాం. ఆయన మొట్టమొదటిగా అహం అనేటువంటి భావన వచ్చి, ఆ అహం అనే భావన నుంచి తనెవరు కలుసుకుందాం అనేటువంటి భావనలోకి వెళ్ళి, ఆ భావన నుంచి ఒక తపస్థితిలోకి వెళ్ళి, రైట్, ఆ తర్వాత తాను ఎవరు అని తెలుసుకుని, ఆ తర్వాత ఆయన సృష్టి రచన చేయడానికి పూనుకున్నాడు. ఇలా ఉంటుంది భాగవతంలో కదా. ఇప్పుడు ఆయన ఎవరు అని తెలుసుకున్నారు అంటే, అంతకు మునుపు నేను అనేటువంటి జీవాత్మ భావాన్ని పొందినటువంటి వాడు ఆ తర్వాత నేనే పరమాత్మని అనేటువంటి భావాన్ని పొందాడు. అంటే ఆ జీవాత్మే అయినా కూడా నేనే పరమాత్మని అనేటువంటి భావనలోకి వెళ్ళినా కూడా, నేను జీవాత్మ నేను పరమాత్మ అనేటువంటి ఆ ఆ స్వభావ స్థితి ఏదైతే ఉందో దానిని వదులుకోలేదు. ఓకే, కేవలం ఇప్పుడు మనందరం కూడా ఆ పరమాత్మ అనేటువంటి పిడికిటిలో ఉన్నటువంటి వడ్ల గింజలమైతే, ఆ వడ్ల గింజలకి ఇవన్నీ వెదజల్లబడినప్పుడు ప్రతి వడ్ల గింజలాగా ప్రతి ప్రతి ఆ ఆ, జీవాత్మ అనేది ఆ వడ్ల గింజ మీద ఉన్నటువంటి పొట్టు తొలగిపోయినంత మటుకు అది చిగురించదు కదా. ఆ పొట్టు తొలగిపోయిన తర్వాత అది చిగురించి, అదే ఆ మొక్క పైకి లేచి అది మళ్ళీ ఇంకా కొన్ని కంకుల్ని ఇస్తుంది. అలానే నే ఈ పరమాత్మ నుంచి వచ్చినటువంటి ఈ జీవాత్మ లాగా కని, అంటే జీవాత్మని నేను రిఫరెన్స్ కిందే చెప్తున్నాను కానీ అది పరమాత్మే కదా. ఆ పరమాత్మ నుంచి వెళ్ళేటువంటి దానికి ఈ పొట్టులాగా కప్పేసినటువంటి ఒక మాయ ఏదైతే ఉందో అది చీల్చి పక్కన పెట్టేస్తే, అది అంటే ఆ మాయ పొర నుంచి బయటకు వచ్చేసి చూస్తే అప్పుడు మనకి అసలైనటువంటి ఆ ఆ విషయం అవగతం అవుతుంది. ఎందుకంటే అప్పుడు అది ఆ మొక్క మొలిచి మళ్ళీ అది ఇంకా ఇంకా ఆ విత్తనాలు చల్లడానికి ఇంకా ఇంకా ఒక ఒక వడ్ల గింజ నుంచి కొన్ని కోటాను కోట్ల వడ్ల గింజలు ఉత్పత్తి అవుతుంది. ఇలా ఈ పరమాత్మ నుంచి వదజల్లబడినటువంటి ఈ జీవాత్మలన్నీ కలిసి మళ్ళీ మరలా కాకపోతే ఇవన్నీ కూడా ఒకటే స్వభావంతో ఉన్నవి కదా. ఈ పైకి ఇక్కడ ఒక మాట అంటారు. ఏమంటారంటే వశిష్ఠ మహర్షి, అహంతోదేతి తదను సహవై కాలసత్తయ భవిష్యత్ అభిధార్థేన బీజం ముఖ్య జగత్స్థితే. ఇక్కడ కాలసత్ అంటే కాలం ఎక్కడ ప్రారంభమైంది అంటే, అప్పటి వరకు కూడా ఏకం సింగులారిటీ ఒకే వస్తువు అనేటువంటి భావనతో ఉన్నది. ఎప్పుడైతే నేను అహం తర్వాత నేనెవరైతే ఉన్నాను, నేనెక్కడున్నాను, నేను ఒంటరిగా ఉన్నానా, నాతో పాటు వేరెవరైనా ఉన్నారా, అసలు ఈ ప్రదేశం ఏమిటి, ఈ తపాతపా శబ్దాలు ఏంటి, వీటి నుంచి నేను తపస్సు చేయాలి అనేటువంటి జ్ఞానం ఎలా వీటన్నింటి తర్వాత, అంటే ఎప్పుడైతే అహం అనే భావన మొదలైందో ఆ అహం అనే భావన నుంచి కాలం అనేటువంటి భావన మొదలైంది. కాలం అనేది కూడా భావనే. కాలసత్ పిమ్మట ఇక్కడ ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, అహంతోదేతి తదను సహవై కాలసత్తయ భవిష్యత్ అభిధార్థేన బీజం ముఖ్య జగత్స్థితే. ఈ కాలసత్త అనే దానితో కూడా జీవుని అహంకారాది అభిమానాలు జన్మిస్తున్నాయి. ఇవే భావి సృష్టికి జగత్ స్థితికి మూలాలైనాయి. కాలసత్త అంటే అహంకారంతోనే, అహం అనేటువంటి ఏ ఆలోచనతోనే కాలం మొదలయ్యి ఆ కాలంతోనే మిగిలిన
భావి సృష్టి, జగత్ స్థితి ఇట్లాంటి వాటన్నింటికి కూడా, భావనలకి కూడా మూలమైంది. తస్యాహ శక్తేః పరాయాస్తు స్వసంవేదన మాత్రకం ఏతజ్జాలమసద్రూపం సదివోదేతి విస్ఫురత్. అక్కడ నుంచి ఇప్పుడు ఈ ఈయన ఈ బ్రహ్మగారికి అహం అనేటువంటి ఆ ఆలోచన వచ్చిన తర్వాత నేనెవరు ఇదంతా అనుకున్నాం కదా, ఇక్కడి నుంచి నేను చుట్టూ చూశాను, నాకేం కనిపించలేదు అంటే మొట్టమొదటగా ఏమొచ్చింది ఆయనలో? చుట్టూ చూశాను అంటే చుట్టూతా ఏదో ఉన్నది అనే ఆలోచన వచ్చింది. చుట్టూతా అంటే ఏంటప్పుడు? అక్కడ దేని గురించి మాట్లాడుతున్నాను? ఒక ప్రదేశం గురించి మాట్లాడుతున్నాను కదా. నేను ఒక ప్రదేశం గురించి మాట్లాడుతూ, అంటే అక్కడ ప్రదేశం అంటే ఏంటి? అక్కడ ఆకాశం కదా, ఒక స్పేస్, ఆకాశం. అందుకనే మనకి పంచమహాభూతాలలో మొట్టమొదటగా ఏమొచ్చిందిరా? ఆకాశం వచ్చింది, స్పేస్ వచ్చింది. ఈ అహంకారం, ఈ ఆకాశము, ఈ అహంకారము అంటే అహం అనే భావన, నేను అనే భావన. ఇది అహంకారం అంటే ఏదో గర్వమో ఇంకోటో ఉన్నత స్థితితో కాదు, నేను అనే భావన. ఈ స్పేసు, నేను, తర్వాత కాలరూపం, రైట్? కాలం, ఈ స్పేస్ టైం కంటిన్యూమ్ అంటాం కదా. మనకి ఫిజిక్స్ లో వీళ్ళు ఇక్కడ ఈ పేరు తెలిసి పెట్టారో తెలియక పెట్టారో, లేకపోతే మన వేదాలు చదువుకుని పెట్టారో, కానీ ఈ మాట ఎంత ఎంత వాస్తవికం ఆలోచించండి. స్పేస్ టైం కంటిన్యూ అంటాం కదా. ఇది ఆకాశము, అహంకారము, కాలరూపము అయినటువంటి ఈ సృష్టి హిరణ్య గర్భుని సత్త వలన నిలిచియుండుట లేదు, ఇది పరమాత్మ యొక్క సత్త వలననే నిలిచియున్నది. పరమాత్మ నుండియే ఆత్మ సంవేద్యము ఈ అసద్రూప జగత్తు ఉత్పన్నమై సద్రూపమున భాషించుచున్నది. ఏతజ్జాలం అసద్రూపం సదివోదేతి విస్ఫురత్. ఇది ఇప్పుడు ఇంతకీ మళ్ళీ మనం బ్రహ్మగారు విష్ణుమూర్తి దగ్గరికి వద్దాం. బ్రహ్మగారు నేనెవరు అనేది చూశారు, శబ్దం విన్నారు, ఆకాశం గురించి అంటే స్పేస్ చూశారు, చుట్టూతా ఏం లేదు అనేది అంతా గమనించారు. ఇదంతా చూసి నేనెవరో తెలుసుకుందాం అని నేను ఎక్కడి నుంచి వచ్చాను అదంతా తెలుసుకుందాం అనుకున్నాను అంటే, ఇది ఇక్కడ ఆత్మ పరమాత్మ అనేటువంటి భావనతో ఆలోచిస్తున్నారు ఇక్కడ. ఇదంతా కూడా అంటే ఈ ఆత్మ భావన, నేను అనే భావన ఎక్కడ వచ్చింది మళ్ళీ? రైట్? నేను అనే భావన వచ్చింది అంటే ఎక్కడొచ్చింది? ఎవరికి వచ్చింది? ఆ ఏకమాత్రంగా ఉన్నటువంటి సత్ రూపంలోని నేను ఎవరు అనే ఆలోచన వచ్చి, అంటే అంతకు మునుపు ఇప్పుడు నేను అనేది విడిగా వచ్చి, ఆ ఏకమాత్రంగా ఉన్నటువంటిది విడిగా వేరే ఉన్నదేమో అనే ఆలోచన వచ్చినప్పుడు, ఈ ఏకమాత్రం కాకుండా ద్విమాత్రమా ఇది రెండోదా అనే ఆలోచన వచ్చింది కదా. రైట్? అక్కడికి వెళ్ళి ఇప్పుడు వినయను వెతకలాటం మొదలెట్టాను కదా. కానీ అంటే ఈ స్పేస్ అనేది కూడా పరమాత్మ యొక్క సత్. ఇందాక నేను పిడికిట్లో పెట్టుకున్నటువంటి వడ్ల గింజలన్నింటినీ కూడా ఒక్కసారిగా వెదజల్లుతున్నాను అంటే, ఆ చుట్టూతా ఉన్నటువంటిది ఏది? ఆ స్పేస్ అనేది ఏది? ఉంటేనే కదా వెదజల్లడానికి నాకు ప్లేస్ ఉండేది. ఆ పొలంలో ఇన్ని విత్తనాలు ఒక్కసారిగా వెదజల్లుతున్నాను అంటే, అక్కడ అంత స్పేస్ ఉన్నది కాబట్టి నేను వెదజల్లుతాను. ఎంత స్పేస్ ఉంటే అన్నిసార్లు వెదజల్లుతాను, అంతగా వెదజల్లుతాను. 1 ఎకరమే పొలం ఉంది, 2 ఎకరాలు ఉన్నాయి, 2 ఎకరాలు చల్లుతాను. 10 ఎకరాలు ఉన్నాయి, 10 ఎకరాలు చల్లుతాను. 100 ఎకరాలు ఉన్నాయి, 100 ఎకరాలు చల్లుతాను కదా. అలా ఈ
కాకపోతే అక్కడ స్పేస్ ఇంత నిలిచి ఉన్నది కదా, అది ఎవరు, దేని మూలంగా అంటే పరమాత్మ. అంటే నువ్వు ఆత్మవిరా, పరమాత్మ అంటే అది కూడా నువ్వే, కానీ నువ్వు గుర్తుపట్టలా. పరమాత్మ యొక్క సత్తు వలననే నిలిచి ఉన్నది. అంటే అది యాక్చువల్గా నాలో నేను అనే భావన రాక మునుపే వేరే ఇంకొకటి ఉన్నది, అది పరమాత్మ. ఈ పరమాత్మ నుండియే ఆత్మ సంవేద్యమైనటువంటి ఈ అసద్రూపం నాలో అనేటువంటి ఆ భావన వచ్చింది కదా. ఇప్పుడు అది అసత్ కదా, అది సత్ కాదు, అది రైట్. అసద్రూపమైనటువంటి జగత్తు ఉత్పన్నమై సద్రూపమున భాషించుచున్నది. నేనే ఉన్నానా ఇదంతా కూడా అనే ఆలోచన వచ్చింది కదా. మొట్టమొదటిగా బ్రహ్మగారికి నేనెవరు అని తెలుసుకున్న తర్వాత, అదే తెలుసుకోవడానికి ఆలోచన వచ్చిన తర్వాత మొత్తం అంతా వెళ్ళి వెతికి చివరికి ఎవరు కనిపించక నేనే ఉన్నానా అనే ఆలోచన వచ్చింది కదా. అలా వచ్చిన తర్వాత కూడా ఆయన చుట్టూ చీకటి ఉంది అంటారు. అంటే ఆయన చుట్టూతా కూడా ఆయనలో ఒక అజ్ఞానం కలిగిపోయింది. ఒక బయటకు మాత్రం అంటే బేసిక్గా ఎలా వివరించాలి అంటే, మీరు ఒక పెద్ద సముద్రపు పెద్ద చెరువు లేకపోతే ఒక పెద్ద మడుగు ఉంది. ఆ మడుగులోంచి ఒక నీటి బిందువు బయటకు వచ్చింది. ఆ నీటి బిందువు చుట్టూతా చూసింది. తనని తాను నీటి బిందువు అనుకోవట్లే ఇప్పుడు. నేను అందులోంచే వచ్చాను అనేటువంటి భావన దానికి లేదు. నేను నీరు అనుకోలే, దాన్ని విడిగా చూసుకుంది. దాన్ని ఆ నీటి బిందువు చూసుకుని చుట్టూతా ఉన్నదంతా కూడా అరే ఏంటి ఇదంతా అని మొత్తం పైన కింద వెతుక్కుంటానంది. వెతుక్కుని అక్కడికి వెళ్ళి తర్వాత చూసుకుని ఓహో నేను విడిగా ఉన్నాను అనే ఆలోచన వచ్చినప్పుడు ఇప్పుడు నేను ఎవరో వెతుక్కుంటానికి వెళ్ళాను. వెతుక్కుని మొత్తం అంతా ఆ నీటి బిందువు తనకి తానుగా సొంతంగా తనని తాను ఐడెంటిఫై చేసుకోవడం మొదలుపెట్టింది. అంటే కాకపోతే ఇంత మునుపు ఎక్కడుంది, అదే నీటి మడుగులో ఉంది. అదే నీటి మడుగులో నుంచి బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఇది నేనెవరు అని వెతుక్కోవడానికి బయలుదేరింది. బయలుదేరి వెళ్ళి మొత్తం అంతా కలిసి అరే నేను ఒక్కదాన్నే ఉన్నాను అని అనుకుంటాను. అంటే ఇదంతా కూడా ఒక రకమైనటువంటి ఆ ఆలోచన, ఆ భావన, ఒక పొర కమ్మేసి తాను ఎవరూ మర్చిపోయి, అంటే ఒక అసత్తులోకి వెళ్ళిపోయి ఆ అసత్తులోనే నేను బతుకుతున్నాను అని అనుకుని ఆ తర్వాత ఈ మిగిలిన సృష్టి అంటే జగత్ ఇలా ఉత్పత్తి అయ్యింది. జగత్తు ఉత్పత్తికి ఆద్యం ఇక్కడ పడింది నేను అని అనుకోవటం వాళ్ళంతా అని. ఈ ఏవం ప్రాయాత్మిక సంవిద్బీజం సంకల్ప శాఖిన భవత్యహంకార కణసత్త స్పందతయా మరత్ చిదహం తావతీ వ్యోమ శబ్ద తన్మాత్ర భావనాత్ ఖతో ఘనీభూయ శనైః ఖతన్మాత్రం భవత్యలం. ఈ అహంకారాది తత్వాలతో కూడుకొనిన ఈ సంవిత్తే సంకల్పము అనేటువంటి వృక్షానికి బీజం. నేనెవరూ తెలుసుకోవాలి అనేటువంటి ఒక సంకల్పం. సంకల్పం అన్నా కూడా మళ్ళీ ఇంకా ఆలోచన, ఇది నాలో ఆలోచన కలిగితేనే కదా నేనెవరో తెలుసుకున్న దానికి వచ్చింది. దీని అంశము వలన స్పందన ధర్మీయగు వాయు ఉత్పన్నమైంది. భవత్యహంకార కణసత్త స్పందతయా మరుత్. మరుత్ అంటే వాయువు. ఓకే, ఇక్కడి నుంచి వాయువు వచ్చింది. ఎక్కడి నుంచి? భవత్యహంకార కణసత్త, అహంకారాది తత్వాలతో కూడుకున్న ఈ సంవిత్తు అనేటువంటి సంవిత్తే సంకల్పం అనేటువంటి ఒక వృక్షానికి బీజమైంది. సంకల్పం ఒక బీజమైంది. దీని అంశము వలన ఈ సంకల్పం అనేటువంటి అంశం వలన వాయువు ఉత్పన్నమైంది. అహంభావంతో కూడుకొనిన ఆ ఆకాశ రూపమగు సత్తను శబ్ద తన్మాత్రము అంటారు. దీని నుండి క్రమముగా ఆకాశ తన్మాత్ర ఉదయిస్తోంది.
ఆకాశానికి మొట్టమొదటి ఎందుకంటే ఆకాశానికి ఉన్నటువంటి గుణం ఏంటి, తన్మాత్ర ఏది అంటే శబ్దం. అంటే వ్యాపించుతుంది, శబ్దం కూడా వ్యాపిస్తుంది కదా. అలా శబ్దం అలా ఆకాశం నుంచి శబ్దం వచ్చింది. ఆ ఆకాశంలో ఉన్నటువంటి ఈ సంకల్పం మూలంగా వాయువు వచ్చింది. తర్వాత మిగిలిన భూత గణాలు ఎలా వస్తాయో ఆగుదామా వెళ్దామా మీ ఇష్టం. ఆగుదా ఉంది. ఓకే, మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే మనం చర్చించుకోవచ్చు, లేదంటే ఇప్పుడు కాదు. మనం అంత క్లియర్ అండి. ఏదండి పర్ణం క్లియరే అంటే మళ్ళీ ఇంకొకసారి విని నెక్స్ట్ వీక్. ఓకే సరే, ఇక్కడికి కావదే వాళ్ళ అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.